తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో ఎన్నో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు కలిగిన పట్టణం. ఇక్కడ ప్రతినిత్యం ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఈ ప్రైవేటు పాఠశాలల కళాశాలల యాజమాన్య మాఫియా వారి ఇష్టారాజ్య ఆగడం లేదు. మరి అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రజల దరిద్రమా అర్థం కావడం లేదు. ఈ జిల్లా పట్టణ కేంద్రంలో నోబెల్ పాఠశాల, ఇండో పాఠశాల, విశ్వభారతి పాఠశాల, ఎస్ఆర్ విద్యానికేతన్ పాఠశాల, ఎర్రవల్లిలో ఏకశీల పాఠశాల, అల్లంపూర్ చౌరస్తాలోను ఐజా కేంద్రంలోని ఇలా అనేక ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లక్షల రూపాయల ఫీజుల రూపంలో దోచుకుంటున్నారు. కానీ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ వసతి గృహాలలో కానీ కనీస మౌలిక వసతులు లేకుండా ఉండటం జరుగుతుంది. విద్యా హక్కు చట్ట ప్రకారంగా ఆడపిల్లలకు మగపిల్లలకు వేరువేరుగా వసతి గృహాల బిల్డింగ్లను కలిగి ఉండాలి. అలా కాకుండా ఒకే వసతి గృహ బిల్డింగ్లను ఏర్పాటు చేసి అందులోనూ ఆడపిల్లను మగపిల్లలను కలిపి ఒకే బిల్డింగ్లో వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు సందర్భాల్లో వారికి మరుగుదొడ్ల వాడకంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అలాగే కంప్యూటర్ జనరేషన్ కాలంలో పిల్లలు ఎవరికి భయం భక్తి లేని విధంగా ఉండే పరిస్థితులు. యవ్వన ఆడమగ పిల్లలు ఒకే చోట వసతి నివాసాలు ఏర్పాటు చేస్తే వారు సెక్స్ కోరికల ఆలోచనల విధానం ఉండక మానదు అని ప్రజలు అంటున్నారు. వారి విద్యా భవిష్యత్తు పక్కన పెడితే వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకున్న వారు అవుతారు. లక్షల రూపాయల ఫీజులు దోచుకుంటున్నారు. కానీ పిల్లలకు సరైన ఆహారం పెట్టరు. స్కూళ్ళు, పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రంగా ఉండవు. మరుగుదొడ్లు వేరువేరుగా ఉండవు. అదే ప్రభుత్వ అధికారుల ఆడపిల్లలు కానీ ప్రజాప్రతినిధుల ఆడపిల్లలు కానీ ఇలాంటి చెడు కార్యకలాపాలు జరిగే పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ జాయిన్ చేస్తారా? అలాంటి స్కూల్, కళాశాలల వసతి గృహాలపై చర్యలు తీసుకోకుండా ఉంటారా అని ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వసతి గృహాలు నడిపించే ప్రైవేటు పాఠశాల యాజమాన్యం వారి స్వార్థాల కోసం ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇస్తూ వారి కాలం జరుపుకుంటున్నారు. అలాగే ఇదే మంచి అవకాశం అని నెల జీతం వచ్చేదానికంటే అధిక అక్రమ సంపద లంచాలకు ఆశపడి ప్రభుత్వ నియమ నిబంధనలు గాలికి వదిలేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమాషా చూస్తూ లంచం మత్తులో నిద్రపోతున్న సోమరి ఈ ప్రభుత్వ అధికారులను ప్రజాపాలకులను తిరుగుబాటులో బుద్ధి చెప్పే పరిస్థితులు త్వరలోనే వస్తాయని అంటున్నారు ప్రజలు. Papa, punya ini apa? Apa katanya?